రోషన్ తన బాల్యాన్ని తన తాతమ్మల సంరక్షణలోనే గడిపాడు. రోషన్కు అన్నం పెట్టారు, రోషన్ను కాపాడారు. ప్రతిరోజు రోషన్ కోసం ఎదురుచూశారు. రోషన్ చిరునవ్వే వారికి ఆనందం. రోషన్ క్షేమమే వారికి ప్రార్థన. కాని రోషన్ పెద్దవాడయ్యాడు. పెద్దవాడవుతూనే బిజీ అయ్యాడు. తాతమ్మలు పిలిచారు, రా రోషన్, కాసేపు మనతో కూర్చో. రోషన్ అన్నాడు, తర్వాత చూద్దాం. వాళ్ళడిగారు, మనతో కలిసి భోజనం చెయ్యవా? రోషన్ చెప్పాడు, ఇప్పుడు టైం లేదు. వాళ్ళు వాదించలేదు, కోపపడలేదు. నిశ్శబ్దంగా ఎదురుచూశారు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. కాని రోషన్కు మాత్రం సమయం దొరకలేదు. ఒక ఉదయం ఆ ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. పేరు పిలిచే స్వరం లేదు, వెనుక నుంచి వచ్చే అడుగుల శబ్దం లేదు. తాతమ్మలు లేరు. ఆ రోజే రోషన్ అదే ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. ఎప్పుడో ప్రేమ ఎదురుచూసిన ఆ ఇంట్లో. ఫోన్ తెరిచాడు. మిస్డ్ కాల్స్ లేవు, ఎదురుచూసేవాళ్లు లేరు. ఉన్నది ఒక్కటే, జ్ఞాపకాలు మరియు పశ్చాత్తాపం. అప్పుడే రోషన్కు ఒక కఠినమైన నిజం అర్థమైంది. మనను అత్యంత ప్రేమించేవారు ఎప్పుడూ ఎక్కువ కోరరు, కేవలం కొంచెం సమయం మాత్రమే కోరతారు. ఆ సమయం ఒకసారి పోతే మళ్లీ తిరిగిరాదు. నీతి: తాతమ్మలు, తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారికి సమయమివ్వండి. పోయిన తర్వాత ఇచ్చే ప్రేమ కేవలం పశ్చాత్తాపమే.